పార్టీ కూటమి సుపరిపాలనలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తూ కూటమి నాయకత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతల్లో కానివ్వండి, అదేవిధంగా ప్రజా సంక్షేమం, అదేవిధంగా అభివృద్ధిలో దూసుకుపోతూ 2 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకునే సందర్భంలో విజయోత్సవం నిర్వహించుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మన ప్రతిపాడు నియోజకవర్గంలో మన ప్రీతమ శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు గారి నేతృత్వంలో ప్రతిపాడు మండలంలో, ప్రతిపాడు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 2 సంవత్సరాల్లో చరిత్రలో ఎన్నడూ ప్రతిపాడు నియోజకవర్గంలో జరిగినంత అభివృద్ధి పూర్తి చేసుకున్నందుకు ఒక్కసారి మనందరం కూడా చప్పట్లతో అభినందనలు మన ఎమ్మెల్యే గారికి తెలియజేయాలి. ఎందుకంటే ఎన్నో దశాబ్దాల కళ గుంటూరు ఛానల్ కానివ్వండి, అదేవిధంగా ఎకనామికల్ హబ్ కానివ్వండి, ఈఎస్ఐ హాస్పిటల్ కానివ్వండి, ఆయుష్ హాస్పిటల్ కానివ్వండి, అదేవిధంగా పాత మద్రాసు రోడ్డు విస్తరణ కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు ఈరోజు సాకారం అయ్యాయంటే ఒక విజన్ ఉన్న నాయకుడు మనకి ఎమ్మెల్యేగా రావటం, ఆయన నేతృత్వంలో మనందరూ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులందరి సహకారంతో ఈరోజు ఇంతటి ఘన విజయాన్ని, ఘన చరిత్రను మన ప్రతిపాడు నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో పయనింపు చేసుకుంటా ఉన్నాం ప్రతిపాడు నియోజకవర్గంలో. కాబట్టి మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో ఇంకా తెలియజేయాలి. అదేవిధంగా ప్రభుత్వం గురించి కానివ్వండి, అదే ప్రభుత్వం చేస్తున్న పథకాలని వైసీపీ ప్రతిపక్ష పార్టీ రకరకాల లేనిపోని అబద్ధాలతో ప్రజల్లో ప్రచారం చేసి ప్రజలను ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా ఉండి, అదేవిధంగా అధికారులు కానివ్వండి ఎక్కడ ప్రతి దానికి స్పందిస్తూనే ఉన్నారు. ఇంకా చిన్న చిన్న ఉన్నా కానీ అన్నీ మనం రాబోయే కాలంలో అన్ని పనులు కూడా నియోజకవర్గంలో పూర్తి చేసుకుందాం. కాబట్టి అందరూ కూడా ఈ అభివృద్ధి పథకాల గురించి, కార్యక్రమం గురించి కూడా మన అధికారులు అందరూ వివరిస్తారు. అన్నింటినీ కూడా మనం ప్రజల్లో ఈ రోజు నుంచి ప్రభుత్వం ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో మన ప్రతిపాడు నియోజకవర్గంలోనే, రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న మన ప్రీతమ శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు గారికి అండగా నిలవాలి. అదేవిధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని పరిపాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలి. కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న ఆదరణ మరింత పెరిగే విధంగా మనందరం కూడా పనిచేయాలని తెలియజేస్తూ, ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన